సచివాలయాల పేర్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వాల్లో ఏం జరుగుతున్నాయి అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం. వాళ్ళేమో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని వాళ్ళు జీరాంజీ పథకంగా తయారు చేస్తారు. ఆడ పెద్ద జనాలకు ఉపయోగపడేది ఏమైనా చేశారంటే రూపాయి ఉపయోగం లేదు. ఇక తెలంగాణకు వచ్చేస్తే ఈయన ప్రగతి భవన్ ని ప్రజాపాలన అంటాడు, తెలంగాణ స్టేట్ ని 3G అంటాడు, ఇందిరమ్మ ఇల్లు అంటాడు, బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలు అంటాడు. ఈయన పేర్ల మార్పులో ఈయనంత తోపు వెళ్ళాడు. ఇంకా ఆయన ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలు, సచివుల వ్యవస్థ అనేది ఇప్పటిది కాదు. పాపం అదేమి జగన్ పెట్టింది కూడా కాదు. సచివాలయము, సచివులు, వార్డులు అనే వ్యవస్థ ఇప్పటి నుంచో ఉన్నది. ఆ వ్యవస్థను మొత్తం మార్చి ఈ వ్యవస్థకు నా పేరే చిరస్థాయిలో ఉండాలన్న ఆలోచనతోటి గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామాలు. స్వర్ణ గ్రామం ఏంది, ఈయనకు పిచ్చి ఉన్నది. ఏమనంటే స్వర్ణాంధ్ర అంటాడు. ఈ స్వర్ణ పిచ్చి అనేది చాలా ఎక్కువ ఉన్నది. మాట్లాడితే స్వర్ణాంధ్ర అంటాడు, టెక్ ఆంధ్ర అంటాడు, విజనాంధ్ర అంటాడు. ఈ పేర్ల మార్పు మీద ఉన్నంత అది వాటిని అమలు చేయడంలో మాత్రం ఉండదు. క్వాంటమ్ వ్యాలీ అంటాడు, డేటా సెంటర్ అంటాడు. ఈ అనుడే తప్ప వినుడే తప్ప అవుడు ఉన్నదంటే ఏం లేదు. ఇప్పుడు ఈ గ్రామ వార్డుల పేర్లను ఏం చేశాడు, స్వర్ణ గ్రామాలు. స్వర్ణ గ్రామంలో స్వర్ణం ఉందా మరే? అక్కడ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, కార్మికులు ఇబ్బందులో ఉన్నారు, పేదరికము మారట్లేదు, కాలుష్యము పోవట్లేదు, పరిశుద్ధ్యము రావట్లేదు. కానీ ఇవి స్వర్ణ గ్రామాలు. స్వర్ణ గ్రామం అంటే ఏంది, బంగారంతో తులతూగాలి, ప్రజల జీవితాలు బంగారుమయంగా మారాలి, ప్రతి చోట శాంతి సౌభాతృత్వము వికసించాలి. అది స్వర్ణ గ్రామాలు అంటారు. మనము ఏంది స్వర్ణయుగము అనేది ఎప్పుడు అశోకుని కాలము స్వర్ణయుగము అనేది. ఎందుకు అంటే అప్పుడు రోడ్ల మీద బంగారాన్ని, ముత్యాలను, వజ్రాలను రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు. అందుకే పరిపాలనలో అనేది అద్భుతంగా ఉండేది. ప్రజలు రామరాజ్యాన్ని స్వర్ణయుగము అంటారు. దాన్ని అప్పుడు స్వర్ణయుగము అన్నారు. అంటే అక్కడ ఉన్నదంతా స్వర్ణము అనేది. ఇక్కడ గ్రామాల్లో ఏం తలగబడ్డది, గ్రామాలలో మురికి పోవట్లేదు, డ్రైనేజీ కంపు వదలట్లేదు, కనీస వసతులు లభించట్లేదు, మంచినీరే దొరకట్లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే సరైన ఇండ్లు లేవు. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉచితాలకు ఎగబడి జీవితాలన్నీ విధ్వంసం అవుతున్న సమయంలో ఈ సచివాలయాలను తీసేసి స్వర్ణ గ్రామం పేరు మార్చగానే స్వర్ణం అయిపోతుందా గ్రామం? రిజల్ట్లో 74% అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. 30,000 మంది ఉద్యోగులు ఆ ప్రచారంలో వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది స్వర్ణ గ్రామం. ఈయన స్వర్ణ గ్రామం